ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపస్ ఆవరణలో యూనివర్సిటీ హెడ్ ఆఫీస్ వద్ద బీఎస్సీ అగ్రికల్చర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దాదాపు 60 మంది విద్యార్థులను పరీక్షలకు డిటైన్ చేయడంతోనే ఈ ధర్నాకు దిగినట్లు తెలుస్తోంది. 1-2 సబ్జెక్టులున్న సుమారు 60 మంది విద్యార్థులను పరీక్షల నుంచి డిటైన్ చేసింది కళాశాల యాజమాన్యం. సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉండగా డిటైన్ చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. విద్యార్థుల ఆందోళనకు మైనంపల్లి హనుమంతరావు సంఘీభావం తెలిపారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు. బ్యాక్లాగ్ ఉందన్న దానికోసం అని థర్డ్ ఇయర్కి ఎంట్రీ చేయట్లేదు మాకు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డిటైన్ చేయాలి, కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డిటైన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా, డిటైన్ చేసుట్లా ఈ కాలేజ్ కు ఈ యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు. క్రమశిక్షణకు మారు పేరు విద్యార్థులు అని చెప్పే విధంగా అందరు సైలెన్స్ కండి. ఒక 1 minute ప్లీజ్. ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చి మాట్లాడి మీ ప్రాబ్లం ఏందో. ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లం. విద్యార్థులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైతే క్రమశిక్షణతో ఉన్నారో అందరికి కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ తరఫున నేను డిస్కస్ చేస్తాను, మీకు న్యాయం చేస్తాను. ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ జరిగినా కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం మాకుంటది. రాజకీయం చేస్తా ఉంటారంటారు. ఇలా రాజకీయ నాయకులు చాలా వరకు సబ్సైడ్ అయిపోతా ఉన్నారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల కొనుగోలు చేస్తా ఉన్నారు. న్యాయం అమ్ముడు పోతా ఉంది. కాబట్టి ఈసారి పార్లమెంట్ లో నిలబడమన్నా నేను 5 సంవత్సరాలు నిలబడనని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఈ 5 సంవత్సరాలు ప్రజల తరఫున విద్యార్థి తరఫున పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను డిస్కస్ చేసి ఇక్కడ వైస్ ఛాన్సలర్ తో డిస్కస్ చేసి మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఓ పద్ధతి ప్రకారం ఉండేవారు. కొందరు గత ప్రభుత్వంలో కరప్షన్ కు అలవాటు పడ్డారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఎన్నికల పోటీ చేయట్లేదు. 5 సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు. వేరే వాళ్ళ కోసం అడుగుతాను, నా కోసం అడగను. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులు, స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వానికి సిఏ గారు ఒక నిమిషం సిఏ గారికి ఫోన్ చేయడం జరిగింది.
ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ హాస్టల్ కు సర్ప్రైజ్ విజిట్ తెచ్చి పురుగుల అన్నం పెడితే మేము ఇన్స్పెక్ట్ చేసి అది ప్రూవ్ అయితే కాలేజ్ కు మూతపడతారు. కానీ ఇవాళ ప్రభుత్వ భూములున్న ఫారెస్ట్ భూములున్న ఈ ప్రెమిసెస్ కి ఎంటర్ కాలేమంటే మీ చదువు పాడవుతుంది అని చెప్పి రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దానిక ముందు ఈ విధంగా జరగదు, అన్నిటికీ కట్టడి చేస్తామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా. సిఐ గారికి ఫోన్ చేసినప్పుడు లాఠీ చార్జ్ చేస్తా అని చెప్పాడు. నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేశాను 5 minutes లో వస్తున్నా, అలాంటి చేయొద్దని చెప్పాను. మరోసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పెద్ద అధికారులు చెప్పినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా సీరియస్ యాక్షన్ ఉంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను. నేను ఒకటి మరోసారి కలెక్టర్ కు, అదే విధంగా పోలీస్ కమిషనర్ కు, డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. ఏదైతే గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో, ప్రైవేట్ యూనివర్సిటీస్, అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్, బీద వారికి, తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో, గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో, సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా కప్పిపుడ్చారు. అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఇప్పుడు పోలీసు కమిషనర్ గారితో మాట్లాడాలి. ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది చెప్పండి. మేము 3-1 కి పోవాలంటే 1-1 లో అన్ని క్లియర్ చేసుకోవాలి. 1-2 కానీ 1-1 మొత్తం క్లియర్ చేసుకోవాలి. 2 దాంట్లో మెన్షన్ పెట్టినారు సార్ మాకు. ఇప్పుడు మేము 2-3-1 మళ్ళీ రావేకి పోవాలన్నా, ఫైనల్ ఇయర్ లో రావేకి పోవాలన్నా 3-1 లో క్లియర్ చేసుకోవాలి. అదొకటమ్మా. ఇప్పుడు 600 మంది పాస్ అయ్యారు. చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. లోకల్ మేడ్చల్ వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 పాయింట్లు బాధ అర్థమవుతుంది. అంటే నేను ఎడ్యుకేటెడ్, ఒక 4-5 పాయింట్లే రాసుకోండి. సింపుల్ డిటెన్షన్ ఈజ్ మెయిన్. డిటెన్షన్ 1 సబ్జెక్ట్ ఓకే, మీ రూల్ ప్రకారం యాక్సెప్ట్. కానీ మీ రూల్స్ ఏంటంటే ఎక్కడ ఎవరికి తెలియదు, మీరు అన్నదే రూల్ తప్ప. ఈ రూల్ ఇది అని ఎక్కడైనా కనిపిస్తే, నోటీస్ బోర్డులో ఉంటే అందరికి తెలిస్తే ఆ రూల్ ఫాలో అవుతుంది. అది ఐకా రూల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయా, అదొకటి అందరికి పబ్లిష్ అయ్యేటట్టు చూడండి. తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటే డిటైన్ చేసిన యాక్సెప్టెడ్ ఉంటాం, ఓ సంవత్సరం ఉంటాం. కానీ 5 సార్లు రాసిన పేపర్, అందులో పాప ఏం రాసింది, మార్కులు ఏం వేసింది, బిడ్డడాన్ ఏం చేసిందో మాకేం తెలియదు. 5 సార్లు పాస్ ఒక సబ్జెక్ట్ ఉంటే మీ దగ్గర మరి ఇప్పటిదాకా అందరూ పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ ఉండాలి. పనికిమాలలో పెట్టి వీళ్ళందరూ పాస్ మంది ఎట్లయితారే నిజం కదా. అంటే పిహెచ్డి చేసిన ఉంటే మంచిగా ఎక్కువ. తర్వాత ఒక అమ్మాయి 5 సార్లు ఫెయిల్ అవుతుంటే మీ డీన్ కానీ, మీ సబ్జెక్ట్ టీచర్స్ కానీ వీళ్ళంతా మరి ఏం జాగ్రత్త తీసుకున్నారు. త్వరగా 5 పాస్ అయితే లేరు, 5 సార్లు రాసిర్రు అని మీది ఏం పట్టించుకున్నారు, కాలేజీలు ఏమైతే పట్టించుకుంటున్నారు.
చూడు కనీసం కూర్చోబెట్టి బిడ్డ తిరిగిందా పాస్ అవుతుందో తప్పు రాష్ట్రం ఫీజు అయితే ఇప్పుడు ఎట్లా చెప్పన్నా ఎగ్జామ్ రేపు అంటే ఇక్కడ డబ్బులు కట్టారు మొత్తం ఫీ అంతా క్లియర్ ఉండాలి మొదటే చెప్పి 3 సార్లు కట్టాలంటారు పోయి 2 సార్లు అన్నా పే చేస్తామని ఫస్ట్ ఇయర్లో ఫస్టే మొత్తం కట్టేయండి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని 2 నెలలు కొన్ని సార్ సగం పడతాం సార్ అని అంటే పర్మిషన్ ఇస్తారు ఏదో మాకు 2 లక్షలు